పోలవరం పనులపై పురోగతి మొదలైంది. పనుల పరిశీలన కోసం అంతర్జాతీయ నిపుణుల బృందం ఏపీకి రానుంది. ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు ఈ బృందం పోలవరంలోనే పర్యటించనుంది. అమెరికా, కెనడా నుంచి 2 చొప్పున నిపుణులు రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తోంది. 9 రోజుల పాటు ఈ బృందం పోలవరంలో బస చేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిపుణుల బృందం సాంకేతిక సాయం అందించనుంది. పర్యటన అనంతరం ప్రాజెక్టు అథారిటీకి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి చీఫ్ బ్యూరో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి చెప్పండి. రైట్ ఆమ్రీ, మొత్తం మీద సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించినటువంటి వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. సీఎం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై ఆయన చక్రదిద్దారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పోలవరంకి పంపేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇందులో అమెరికా అలాగే కెనడాకు చెందినటువంటి 4 పోలవరం డ్యాం నిర్వహణ అలాగే భద్రతతో పాటు సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో కొంతమంది నిపుణులను ఎంపిక చేసి ఈ పోలవరం ప్రాజెక్టు పంపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఈ నెల 27వ తేదీన పోలవరంకి చేరుకొని జూలై 5వ తేదీ వరకు కూడా పోలవరంలోనే మకాం వేసి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఒక నివేదికని 4 బృందం సమర్పించేటటువంటి పరిస్థితి. అయితే ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించినట్టు తెలుస్తుంది. వీళ్ళు 3 నెలలకు ఒకసారి పోలవరం సందర్శించడమే కాకుండా నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా సాంకేతికంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తమ సలహాలు సూచనలు అందించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి నిపుణుల బృందంలో 2 అమెరికాకు చెందినటువంటి వాళ్ళు అలాగే మరొక 2 కెనడాకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికాకు చెందినటువంటి డేవిడ్ బి పాల్ ఆయన డ్యాం భద్రత అలాగే మౌలిక వసతుల నిర్వహణలో దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉంది ఆయనకి. అంతేకాకుండా అంతర్జాతీయ డ్యాం భద్రతా సంస్థలో గతంలో ఆయన సీనియర్ కన్సల్టెంట్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరోపక్క అదే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందినటువంటి గియాస్ ఫ్రాంకో డిసిస్కో అనేటటువంటి మరొక వ్యక్తి 28 సంవత్సరాల పాటు డ్యాముల నిర్వహణ అలాగే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ లో ప్రస్తుతానికి చీఫ్ ఇంజనీర్ గా నైపుణ్యం పొందినటువంటి పరిస్థితి. సో ఆయన అమెరికా నుంచి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళిద్దరితో పాటు కెనడాకి చెందినటువంటి రిచర్డ్ డొనెల్లీ సివిల్ ఇంజనీరింగ్ అలాగే హైడ్రాలిక్ నిర్మాణాలు నీటి వనరుల నిర్వహణలో ఆయనకి దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన కూడా ఈ బృందంలో వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క అదే కెనడాకి చెందినటువంటి మరొక నిపుణుడు సిసి బెర్గర్ అనేటువంటి ఆయన జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అలాగే నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన అంతర్జాతీయ బయోటెక్నికల్ కన్సల్టెంట్ గా కూడా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో వీళ్ళు 4 కూడా వచ్చి ఎస్పెషల్లీ ఎగో కాఫర్ డ్యామ్ లో అధిక సీపేజీ వస్తుంది. అదే ప్రాజెక్టు సంబంధించినటువంటి భౌతిక దానికి సవాలుగా మారినటువంటి నేపథ్యంలో దాని మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి ఒక నివేదికను పోలవరం అథారిటీకి సంబంధించేటువంటి పరిస్థితి. సో దీని మీద నిపుణుల బృందం వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి నివేదికలు సిద్ధం చేయాలి. అంతేకాకుండా ఆ కాపర్ డ్యామ్ నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, అంతేకాకుండా ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి దస్త్రాలు సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు అందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.